అయితే చాలా మందిలో ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి ఒక మెయిన్ రీజన్ మాస్టర్బేషన్ అంటే హస్తప్రయోగం చేసుకోవటం. ఎందువలన మాస్టర్బేషన్ చేసుకునే మగవాళ్ళలో ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లం వచ్చింది అని అంటే, చాలామంది యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు అంటే 20, 25 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నప్పుడు మాస్టర్బేషన్ అనేది పార్న్ వీడియోస్ చూసుకుంటాను, లేకపోతే ఏదన్నా బీఎఫ్‌లు చూసుకుంటాను. మాస్టర్బేషన్ అనేది చేసుకుంటా ఉంటారు. సో, ఈ మాస్టర్బేషన్ చేసుకునేటప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటది అనంటే, ఎంత తొందరగా సెమెన్ ఎజాక్యులేట్ అయితే, అంటే ఎంత తొందరగా వీర్యం అనేది ఔట్ అయితే, ఆ సెక్షువల్ ప్లెజర్‌ని అంత తొందరగా ఎంజాయ్ చేద్దాము అనే ఒక మైండ్ సెట్ ఉంటదనమాట. ఎందుకనంటే, ఎవరు కూడా గంటలు గంటలు బాత్రూమ్‌లో కూర్చొని హస్తప్రయోగం లేదా మాస్టర్బేషన్ చేసుకోవాలనుకోరు. వాళ్ళకి ఆ మాస్టర్బేషన్ చేసుకునేటప్పుడు ఉండే ఒక ప్లెజర్ పాయింట్ ఏంటి అనంటే, సెమెన్ ఔట్ అయినప్పుడు అంటే వీర్యం ఔట్ అయినప్పుడు ఆ మాస్టర్బేషన్‌లో ఒక పీక్ ప్లెజర్ అనేది వస్తది. సో, మాస్టర్బేషన్ చేసుకునేటప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటది అనంటే, ఎంత తొందరగా సెమెన్ ఔట్ అయితే అంత తొందరగా మనం ఆ ప్లెజర్ ఎంజాయ్ చేద్దాము అనే ఒక మైండ్ సెట్‌తో ఫాస్ట్‌గా సెమెన్ ఔట్ అవ్వాలి అని చెప్పేసని చాలా ర్యాపిడ్‌గా, ఫాస్ట్‌గా మాస్టర్బేషన్ చేసుకుంటా ఉంటారు. సో, దానివల్ల ఏమైద్ది అనంటే, ఎప్పుడైతే ఆ బీఎఫ్‌లు చూసి అంత ఫాస్ట్‌గా మాస్టర్బేషన్ చేసుకుంటా ఉంటున్నారో, ఈ పెన్నిస్‌లో ఉన్న నర్వ్స్ మొత్తము ఆ ఫ్రీక్వెన్సీకి సెట్ అయిపోతాయి. మీరు నెక్స్ట్ టైము సెక్స్‌లో కలుస్తున్నప్పుడు ఆ పెన్నిస్‌లో ఉన్న నర్వ్స్‌కి మీరు సెక్స్ చేస్తున్నారా, ఫిజికల్‌గా మాస్టర్బేషన్ చేసుకుంటున్నారా అనేది ఆ నర్వ్స్‌కి సంబంధం లేదు.